హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఒక మంచి జాబ్ సంబంధించిన వెబ్సైట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో నవ్వే డేస్ చాలామంది జాబ్స్ దొరకకైతే ఖాళీగా ఉంటున్నారు. సో వాళ్ళు జాబ్ చేద్దామన్నా వాళ్ళు ఎక్కడ ట్రై చేయాలో లేకపోతే ఎలా ట్రై చేయాలో తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో కొంతమంది కొన్ని ఆఫీసులలో కానీ లేదంటే వాళ్ళ దగ్గరలో ఉన్న ఇండస్ట్రీస్లో కానీ ఇంకెక్కడైనా వాళ్ళు రెజ్యూమ్స్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకైతే రెస్పాన్స్ రానటువంటి పరిస్థితి అయితే ఉంటుందన్నమాట. కానీ ఈ నవే డేస్ జాబ్స్ అనేవి చాలామందికి ఇంపార్టెంటే, ఎందుకంటే జాబ్ చేస్తేనే వాళ్ళ లైఫ్ అనేది ముందుకైతే వెళ్తుంది. అయితే ఈ వీడియో ద్వారా మనం ఒక మంచి గవర్నమెంట్ సంబంధించిన జాబ్ సైట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎవరైతే హోమ్ బేస్డ్ జాబ్స్ చేయాలనుకుంటారో, ఎవరైతే ఫుల్ టైం జాబ్ చేయాలనుకుంటారో, పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటారో, సో ఇలా రకరకాల జాబ్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. సో ఇదేంటంటే ఆపరేట్ చేసేది గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ వాళ్ళే దీన్ని ఆపరేట్ చేస్తారు. సో ఎవరికైతే గవర్నమెంట్ జాబ్ నీడ్ ఉంటుందో, లేదంటే ఎవరికైతే ప్రైవేట్ జాబ్ నీడ్ ఉంటుందో, ఎవరికైతే పార్ట్ టైం ఫుల్ టైం జాబ్స్ నీడ్ ఉంటాయో, సో ఆ రిక్రూట్మెంట్ అంతా కూడా త్రూ దిస్ వెబ్సైట్ అయితే అవుతుందన్నమాట. సో ఈ వెబ్సైట్ ఏంటి, మనం దీంట్లో ఎలా జాబ్ సంపాదించాలి, మనం దీంట్లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, సో ఈ ప్రాసెస్ అంతా కూడా నేనైతే వీడియో ద్వారా నేను చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్ ఏవైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రజెంట్ మనం పూర్తి వీడియోకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ చూసుకుంటే దీని పేరు ncsgov.in అనమాట. సో ఇది గవర్నమెంట్ వాళ్ళే ఆపరేట్ చేసే వెబ్సైట్. సో దీని ఫుల్ ఫామ్ చూసుకుంటే నేషనల్ కెరీర్ సర్వీస్ అని చెప్పి వెబ్సైట్ పేరు అనమాట. సో ఎవరైతే వాళ్ళ కెరీర్ గ్రోత్ కావాలనుకుంటారో, ఎవరైతే నేషనల్ జాబ్స్, ఇంటర్నేషనల్ జాబ్స్, పార్ట్ టైం జాబ్స్ ఇలా కావాలనుకుంటారో, సో వాళ్ళకి ఈ వెబ్సైట్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మనకి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. అంటే ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ మనకి ఇలా ఉంటుంది. బివేర్ ఆఫ్ మిస్లీడింగ్ కమ్యూనికేషన్ చెప్పి మనకు ఒక పాపప్తో అయితే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇవన్నీ మనం చదివి మనం ఓకే గాట్ ఇట్ అని చెప్పి మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఇది వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ సపోర్ట్ నెంబర్ కూడా ఉంటుంది, అంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది, సపోర్ట్ సంబంధించిన మెయిల్ ఐడి కూడా ఉంటుంది. సో మనకి ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే వీళ్ళకి మెయిల్ చేస్తే లేదంటే కాల్ చేస్తే సో రెస్పాన్స్ అయితే ఇస్తానమాట. సో ఇలా సైబర్ క్రైమ్ సంబంధించిన నెంబర్ కూడా ఇక్కడైతే ఉంటుంది. సో ఇలా మనం వాళ్ళనైతే అప్రోచ్ అవ్వచ్చు ఎలాంటి మిస్లీడింగ్ కమ్యూనికేషన్ ఉంటే. బట్ దీనిలో దాదాపుగా మిస్లీడింగ్ కమ్యూనికేషన్ ఉండదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ వాళ్ళు ఆపరేట్ చేస్తుందన్నమాట. సో ఈ వెబ్సైట్ చూసుకుంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. సో దీనిలో మెయిన్ కాలం చూసుకుంటే ఫస్ట్ హోమ్ బటన్ ఉంటుంది. సో ఇది మనకు కనిపించే ఇది అంతా కూడా హోమ్ బటన్ అనమాట. సో దీంట్లో మన కిందికి వస్తే ఇక్కడ జాబ్ సెర్చ్ చేయడానికి అయితే ఆప్షన్ ఉంటుంది. అయితే ఫస్ట్ దీంట్లో ఏమేమి ఉంటాయని చెప్పి ఫస్ట్ చూద్దాం. జాబ్ సెర్చ్ అనేది నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. సో ప్రజెంట్ దీంట్లో ఏంటంటే ఏమేమి ఉంటాయి అనేది ఫస్ట్ అయితే చూద్దాం. సో దీంట్లో ఏంటంటే మనకు 2 రకాల కేటగిరీస్ ఉంటాయి, జాబ్ సీకర్ లేదంటే ఎంప్లాయర్. ఎవరికైతే జాబ్ అవసరమో ఆ వ్యక్తిని జాబ్ సీకర్ అంటారనమాట. ఎవరైతే జాబ్ ఇస్తారో ఆ కంపెనీ కానీ లేదంటే ఆ మ్యానుఫ్యాక్చర్ కానీ ఇండస్ట్రీ కానీ వాళ్ళు ఏంటంటే ఎంప్లాయర్ కిందకి వస్తారు. సో ఇక్కడ ఈ జాబ్ సీకర్ సంబంధించిన ఈ లాగిన్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో అలాగే ఎంప్లాయర్ కూడా లాగిన్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు కూడా. సో దీంట్లో మనకు జాబ్ కావాలంటే ఎంప్లాయర్ కానీ జాబ్ సీకర్ కానీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వెబ్సైట్లో. సో ఇదంతా జెన్యూన్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, వాళ్ళ ఆధార్ కార్డు కానీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇచ్చి జెన్యూన్ అయితేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదనమాట. సో ఇలా మనకు జాబ్ సీకర్ రిజిస్ట్రేషన్ అయితే ఇలా ఉంటుంది. జాబ్ సీకర్లో రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ చేసుకోవాలి. తర్వాత మనకు సంబంధించిన డొమెస్టిక్ జాబ్స్ కానీ ఇంటర్నేషనల్ జాబ్స్ కానీ లేదంటే డిఫరెంట్ కౌన్సిలర్స్ కానీ, అంటే జాబ్ సంబంధించిన కౌన్సిలింగ్ అవసరం అవుతుంది కొన్నిసార్లు. సో అలాంటి కౌన్సిలింగ్ తీసుకోవచ్చు, లేదంటే కెరీర్ సెంటర్స్ ఉంటాయి కొన్ని. సో అవి మనం ఎక్కడున్నాయనేది ఫైండ్ చేసుకోవచ్చు. మన స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి స్కిల్ ప్రొవైడర్స్ ఉంటారు, వాళ్ళని మనం సెర్చ్ చేసుకోవచ్చు. హెల్త్ సెక్టార్లో జాబ్స్ కావాలనుకుంటే వాళ్ళకి జాబ్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా ఇంకా డిఫరెంట్ సెక్టార్స్, సో జాబ్ ఫేర్స్ కానీ స్కిల్ సర్వీసెస్ కానీ ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో అయితే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందన్నమాట. సో ఎంప్లాయర్కి ఎలా ఉంటుందంటే దీంట్లో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని లాగిన్ చేసుకుంటారు. సో దాంట్లో ఎవరికైతే జాబ్ అవసరం ఉంది అని చెప్పి రిజిస్టర్ చేసుకుంటారో క్యాండిడేట్స్, సో వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఏమైనా జాబ్ రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ జాబ్ని పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన జాబ్ ఏంటంటే జాబ్ సీకర్స్కి కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకు దీంట్లో చాలా జాబ్స్ ఉంటాయి. సో దీనిలో జాబ్స్ ఉంటే నమ్మకం ఏంటి అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. సో మనకి ఇక్కడ కింద చూసుకుంటే సో దీంట్లో ఏంటంటే ఎంప్లాయర్స్ అంటే జాబ్ ఇచ్చే వాళ్ళు సో ఇంతమంది ఉన్నారట చూడండి. 40,23,595 మెంబర్స్ జాబ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారట. సో దీంట్లో యాక్టివ్ వేకెన్సీస్ చూసుకుంటే 13,17,919 యాజ్ అండ్ టుడే. సో ఇప్పటి వరకు మనం చూస్తున్న ఈ క్షణం వరకు సో ఇంత వేకెన్సీస్ అయితే దీంట్లో ఉన్నాయట. సో దీంట్లో మరి ఎలాంటి జాబ్స్ ఉంటాయంటే సో మనకి ఇక్కడ
కొన్ని కేటగిరీస్ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి, ఫుల్ టైమ్ జాబ్స్ ఉంటాయి, ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అప్రెంటిషిప్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా దీంట్లో ఇక్కడ వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండ్ క్యాప్డ్ ఉంటారో సో వాళ్ళకి కూడా కావాల్సిన జాబ్స్ ఉంటాయి. ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి, లేడీస్ కూడా జాబ్స్ ఉంటాయి. సో ఇలా రకరకాల కేటగిరీ వాళ్ళకు ఫుల్ టైమ్ జాబ్స్ కావాలనుకున్నా, పార్ట్ టైం జాబ్స్ కావాలనుకున్నా వాళ్ళకైతే అన్ని రకాల జాబ్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో దీంట్లో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో సో వాళ్ళైతే జాబ్ సంపాదించవచ్చు. సో దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయర్ కావాలంటే, అంటే గవర్నమెంట్ జాబ్ కావాలని ఎవరైతే సెర్చ్ చేస్తారో సో వాళ్ళ కోసం గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కూడా ఉంటారు. అంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ కూడా దీంట్లో అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటాయి. ఒక గవర్నమెంట్ సంస్థ ఉందనుకోండి, సో ఆ సంస్థ కూడా దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ జాబ్ని పోస్ట్ చేస్తుంది. పోస్ట్ చేసి ఎవరైతే ఈ జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి అది కనిపించే విధంగా అది డిస్ప్లే చేస్తుంది. సో ఈ జాబ్ సీకర్ ఆ జాబ్ అక్కడ ఆన్లైన్లోనే అప్లై చేసుకుంటాడు. అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళని ఆ క్వాలిఫికేషన్ బట్టి రిక్రూట్ అయితే చేసుకుంటారు అనమాట. సో ఇలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇలా గవర్నమెంట్ జాబ్స్ కూడా దీనిలో ఉంటాయి. సో ఇదే కాకుండా కొన్ని ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఉంటారనమాట. సో వాళ్ళు కూడా అంటే వీళ్ళు జాబ్ ఇవ్వరు కానీ ప్లేస్మెంట్ చూపిస్తారనమాట. అంటే మీడియేటర్గా జాబ్ ఫేర్స్ కానీ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకుంటారు. సో ఇలా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు కూడా ఈ జాబ్స్ని అయితే ఇచ్చే విధంగా చేస్తారు. అయితే దీంట్లో ఏంటంటే ఎవరైతే ఈ జాబ్ ఫేర్స్ పెడతారో, ఈవెంట్స్ పెడతారో వీళ్ళు కొంచెం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేయొచ్చు, లేదంటే కమిషన్ తీసుకొని కూడా చేసే వాళ్ళు ఉంటారు. రెండు రకాలుగా ఉంటారు. సో వాటి విషయంలో మనం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. సో దీంట్లో ఈ హ్యూమన్ రిసోర్సెస్ హెల్త్ సెక్టార్ కూడా దీంట్లో అయితే ఉంటుంది. సో ఇలా చాలా సెక్టార్స్ దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇంకా చూసుకుంటే రిసోర్సెస్ ఏముంటాయని చెప్పి, అంటే ఈ వెబ్సైట్ ద్వారా మనకు రిసోర్సెస్ ఏం లభిస్తాయంటే దీనికి సంబంధించిన న్యూస్ లెటర్ ఉంటుంది. అంటే దీంట్లో సో ఎప్పటికప్పుడు దీంట్లో అప్డేట్ అవుతుంది సైట్. సో అప్డేట్ అవుతుంటే వాళ్ళు మనకి ఇచ్చే సజెషన్స్ కానీ లేకపోతే వచ్చే జాబ్స్ కానీ సో దీంట్లో ప్రతిదీ అప్డేటెడ్ న్యూస్ లెటర్ అంతా కూడా దీంట్లో అయితే వీళ్ళు పోస్ట్ చేస్తారు. ఇదే కాకుండా వీళ్ళు NICS సంబంధించిన ట్రైనింగ్స్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ మోడల్ కెరీర్ సెంటర్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మనకు చూపిస్తారు. ఇలా మనకు చాలా ఉంటాయి. డాష్ బోర్డ్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది, సో ఎంప్లాయర్ సంబంధించిన ఈ ఫ్లో చార్ట్ ఉంటుంది, జాబ్ సీకర్ సంబంధించిన ఫ్లో చార్ట్ ఉంటుంది. అంటే ఇప్పటిదాకా ఎంతమంది జాబ్స్ పొందారు, ఎంతమందికి వాళ్ళు జాబ్స్ ఇచ్చారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీనిలో ఎంతమంది జాబ్ సంపాదించారు ఈ వెబ్సైట్ ద్వారా. ఇదే కాకుండా కెరీర్ సంబంధించిన హ్యాండ్ బుక్స్ కానీ మాన్యువల్స్ కానీ సో ఇవన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. సో ఇలా మనకు దీనిలో రిసోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ కెరీర్ సెంటర్ చూసుకుంటే ఈ జాబ్ ఫేర్స్ కానీ ఈ మోడల్ కెరీర్ సెంటర్స్ కానీ ఎవరికైతే కావాలనుకుంటారో సో వాళ్ళకు కూడా ఇక్కడ కెరీర్ సెంటర్లో వెళ్ళి చూసుకోవచ్చు. కొంతమంది మాకు డొమెస్టిక్ అంటే ఇండియాలో వద్దు, మన దేశంలో వద్దు, మనకు ఇంటర్నేషనల్ జాబ్స్ కావాలనుకుంటారు. కొంతమందికి అలాంటి క్వాలిఫికేషన్ ఉంటుంది, అలాంటి జాబ్స్ ఇచ్చేయడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇంటర్నేషనల్ జాబ్ ఫైండ్ కావడానికి కూడా ఇక్కడైతే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైండ్ జాబ్స్, ఇక్కడ ఇంటర్నేషనల్ జాబ్స్లోకి వెళ్ళి ఫైండ్ ఇంటర్నేషనల్ జాబ్స్ మనం ఇక్కడ క్లిక్ చేస్తే దీంట్లో అయితే ఇంటర్నేషనల్ జాబ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇదే కాకుండా దాంట్లో ఇంటర్నేషనల్ జాబ్స్ పోస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటివి కూడా దీంట్లో అయితే ఫెసిలిటీ ఉంటుంది. సో దీనిలో కౌన్సిలర్స్ కొంతమంది ఏంటంటే కెరీర్ సంబంధించిన గైడెన్స్ సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. సో ఆ కౌన్సిలింగ్ కూడా తీసుకోవడానికి దీంట్లో అయితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అంటే కౌన్సిలింగ్ ఇవ్వడానికి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. జాబ్ సీకర్స్ కానీ కౌన్సిలింగ్ తీసుకునే వాళ్ళు కూడా దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకొని వాళ్ళైతే కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఉంటుంది. సో ఇది వరకు మనకు ఎంప్లాయ్మెంట్ కార్డ్ అని తీసుకునే వాళ్ళము. సో మనకు ఒకప్పుడు ఆఫ్లైన్లో ఉండేవి, ఇప్పుడు ఆన్లైన్కి వచ్చింది. సో అలాంటి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్గా కూడా ఇదైతే వర్క్ అవుతుంది. సో ఇక్కడ దీనికి కూడా లాగిన్ ఉంటుంది. సో ఈ లాగిన్ చేసుకొని మనం ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో మన నేమ్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వాట్స్ న్యూ అని ఉంటుంది రైట్ సైడ్లో. సో దీంట్లో ఈ కొత్తగా ఏమేమి వచ్చాయి దీంట్లోకి అని చెప్పి సో ఇక్కడైతే వీళ్ళు డిస్ప్లే చేస్తారు. సో దీనికి సంబంధించిన ఈ కంపెనీస్ అన్నీ అంటే గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దీంట్లో అయితే దీంతో కలిసి భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయంట. సో దీనిలో స్కిల్ అసెస్మెంట్, ఆప్టిట్యూడ్ టెస్టింగ్, ట్రైనింగ్ అనాలిసిస్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా రకరకాల ఈ కెరీర్ సంబంధించిన గైడెన్స్ని అయితే వీళ్ళు ఇస్తారు. సో ఇలా ఒక్కొక్కటి మనకు కొంతమంది ఇంటర్న్షిప్స్ కావాలనుకుంటారు. సో ఆ ఇంటర్న్షిప్స్ కూడా మనకి ఇలా గవర్నమెంట్ తరఫున PM ఇంటర్న్షిప్ అని చెప్పి ఉంటుంది. సో అది ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించిన బెనిఫిట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకు దీంట్లో ఉంటాయి. సో అంటే గవర్నమెంట్కి సంబంధించిన స్టూడెంట్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా అంటే జాబ్స్ కానీ జాబ్ రిలేటెడ్ కానీ కెరీర్ సంబంధించిన కానీ అన్ని రకాల విషయాలు దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ జాబ్ సీకర్స్ కోసం మనకి ఇక్కడైతే NCS పోర్టల్ అయితే కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి అంటున్నారు. సో ఇలా అన్ని రకాలుగా మనకు దీంట్లో అయితే చూసుకోవచ్చు. సో ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ దీనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత అయితే జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ దీనిలో జాబ్ సెర్చ్ ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తాను. ఇక్కడ కిందికి వచ్చి చూసుకుంటే మామూలుగా మనకు మెయిన్ సైట్ ఓపెన్ అవడంతోనే ఇలా కనిపిస్తుంది. కిందికి వచ్చి చూసుకుంటే ఇక్కడ ఫైండ్ జాబ్స్, ఫైండ్ కౌన్సిలర్,
ఫైండ్ కెరీర్ సెంటర్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం ఫైండ్ జాబ్స్ చూసుకుంటే ఇక్కడ సాఫ్ట్వేర్ అని చెప్పి నేను సెర్చ్ చేశాను. సో సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఒకటే జాబ్ ఉండదు, దానిలో చాలా రకాల కేటగిరీస్ ఉంటాయి. సాఫ్ట్వేర్ డెలివరీ మేనేజర్ ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలపర్ ఉంటారు, అనాలిసిస్ట్ ఉంటారు, లేదంటే దానిలో రకరకాల కేటగిరీస్ అయితే ఉంటారు అన్నమాట. సో ఇక్కడ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమేమి కేటగిరీస్ ఉన్నాయని చెప్పి ఇక్కడ కొన్ని వందల కేటగిరీస్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ అని చెప్పి ఎంట్రీ చేయడంతోనే చూడండి మీకు ఎన్ని కేటగిరీస్ వచ్చాయో. సో ఇక్కడ కిందికి వెళ్తే ఇంకా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో ఇన్ని రకాల కేటగిరీస్ మనకు దీంట్లో సాఫ్ట్వేర్ జాబ్లో ఉంటాయి. సరే సాఫ్ట్వేర్ మనకు రాదు, మనకు ఓన్లీ కంప్యూటర్ మాత్రమే ఆపరేటింగ్ వచ్చు. సో ఇక్కడ నేను కంప్యూటర్ కొట్టగానే అంటే కంప్యూటర్ అని చెప్పి ఎంట్రీ చేయగానే మనకు కంప్యూటర్ రిలేటెడ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇలా ఇన్ని రకాల జాబ్స్ అయితే మనకు వస్తాయి. ఇన్ని రకాల అంటే ఇన్ని కేటగిరీస్ జాబ్స్ అయితే ఉంటాయి. ఎగ్జాంపుల్ డాటా ఎంట్రీ అనుకుందాం. ఈ డాటా ఎంట్రీ అని చెప్పి ఓన్లీ డాటా మనం ఎంట్రీ చేయగానే అంటే డాటాని ఇక్కడ మనం ఇన్పుట్ ఇవ్వగానే ఈ డాటా రిలేటెడ్ మనకి ఇన్ని జాబ్స్ వచ్చాయి చూడండి. సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ నాన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ కానీ ఇలా చాలా జాబ్స్ అయితే ఇక్కడ మనకు చూపిస్తున్నాయి. సో ఇలాంటి జాబ్స్ అన్నీ కూడా మనకు దీంట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో మనకు ఎవరికి ఏ జాబ్ కావాలనుకున్నా దీంట్లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళైతే జాబ్ కోసమే సెర్చ్ చేసుకోవచ్చు. సో దీంట్లో జాబ్స్ ఫర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఎవరైతే ఈ అంగవైకల్యం ఉంటారో సో వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి, ఎక్స్ సర్వీస్ మెన్ జాబ్స్ ఉంటాయి, గవర్నమెంట్ లేదంటే ఉమెన్కి లేడీస్కి ఉంటాయి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ జాబ్ సంబంధించిన సెర్చ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్కడ కావాలి, ఎగ్జాంపుల్ మరి ఈ జాబ్ ఎక్కడ ఉంటుందని మనకు డౌట్ రావచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉండొచ్చు కదా. సో మన దగ్గర కావాలనుకుంటే ఇక్కడ డాటా ఎంట్రీ అని చెప్పి మనం టైప్ చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ అని చెప్పి నేనైతే ఇక్కడ సెర్చ్ చేస్తున్నాను. సో హైదరాబాద్ తెలంగాణ ఇక్కడ సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పి మీకు ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ అయితే సెలెక్ట్ చేయవచ్చు. ఎగ్జాంపుల్ ఒక 3 years 4 years ఉంటే సో ఇలా ఎక్స్పీరియన్స్ బట్టి ఈ జాబ్స్ అయితే మనకి ఇక్కడ సెర్చ్ చేసి పెడుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంట్రీ చేసి ఇక్కడ సెర్చ్ అని క్లిక్ చేస్తే ఇది ప్రాసెసింగ్ అయ్యి మనకి ఇక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయని చూపిస్తుంది. ఇక్కడ డాటా ఎంట్రీ అని ఇచ్చాను. సో ఇక్కడ ఈ కేవైసీ వెరిఫికేషన్ సంబంధించిన ఈ బంధన్ బ్యాంక్ వాళ్ళ జాబ్ ఉందట. సో ఇక్కడ చూసుకుంటే నీడ్ రిఫ్రెషర్ క్యాండిడేట్ ఫర్ ద బంధన్ బ్యాంక్. సో ఇలా ఇంటర్వ్యూ గోయింగ్ ఫర్ బంధన్ బ్యాంక్. సో ఇలా హైరింగ్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫీసర్స్, హైరింగ్ ఫర్ ఐసిఐసిఐ స్టాఫ్, ఇంటర్వ్యూస్ గోయింగ్ ఫర్ బంధన్ బ్యాంక్. సో అర్జెంట్ వేకెన్సీ ఫర్ యాక్సిస్ బ్యాంక్. సో ఇలా రకరకాల జాబ్స్. ఇప్పుడు ఓన్లీ నేను డాటా ఎంట్రీ అని చెప్పి సెర్చ్ చేశాను. ఈ డాటా ఎంట్రీ అని చెప్పి సెర్చ్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 2 pages సంబంధించిన జాబ్స్ వచ్చాయి. ఒకవేళ జాబ్స్ ఉంటే వస్తాయి, ఎక్కువ జాబ్స్ ఉంటే మనకి ఇక్కడ ఎక్కువ పేజెస్ కూడా వస్తాయి, కొన్ని పేజెస్ ఉంటే కొన్ని పేజెస్ వస్తాయి. సో మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఇక్కడ అప్లై క్లిక్ చేయగానే మన అప్లికేషన్ వాళ్ళకి సెండ్ అవుతుంది. సెండ్ అయిపోయి వాళ్ళు లిస్ట్ అవుట్ చేసి ఒకవేళ మనం క్వాలిఫై మనం అయితే వాళ్ళు మనల్ని అప్రోచ్ అవుతారు. సో ఇక్కడ చూసుకోండి ఫస్ట్ బంధన్ బ్యాంక్ అని ఉంది. సో దీంట్లో జిఎస్టీ అకౌంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఈ జాబ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. పంజాబ్లో, తెలంగాణలో, ఢిల్లీలో, బీహార్లో, గుజరాత్, హైదరాబాద్లో అయితే ఉంది. ఈ శాలరీ అనేది ఇక్కడ మనకి హిందీ ఇస్తున్నారు. 18,000 నుంచి 26,000 per month అయితే వీళ్ళు ఇస్తారట. సో దీంట్లో ఈ కేవైసీ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. జాబ్ అప్లై చేయడానికి 18 years to 45 years అయితే మినిమం ఉండాలి. మినిమం ఈ హయ్యర్ సెకండరీ లేదంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలని చెప్పి వీళ్ళు జస్ట్ బ్రీఫ్గా ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో ఇది మనకు ఓకే అనిపిస్తే ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే మనం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అప్లై అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడ అప్లై అనగానే సో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోని అడుగుతుంది అనమాట. సో ఇలా ఇక్కడ మనకు జాబ్స్ కూడా ఎలా కావాలి అని చెప్పి మనకు సార్ట్ అవుట్ ఉంటుంది. న్యూయెస్ట్ ఫస్ట్ కావాలా, లేదంటే హైయెస్ట్ శాలరీ ఉన్నది మనకు ఫస్ట్ చూపించాలా, లోయెస్ట్ శాలరీ ఉన్నది ఫస్ట్ చూపించాలా, మనకి ఇక్కడ ఈ సార్ట్ అవుట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ సార్ట్ అవుట్ చేసుకొని ఎవరికి మనకు జాబ్ కావాలనుకుంటారో సో వాళ్ళు ఇక్కడ అయితే చూసుకోవచ్చు. సో దీనిలో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ జాబ్ సీకర్కి వెళ్ళి మనం ఫస్ట్ ఆల్రెడీ లాగిన్ చేసుకొని అంటే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే వాళ్ళు లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేసుకోవడానికి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది, చిన్న క్యాప్చా అడుగుతుంది. సో ఈ క్యాప్చా ఎంట్రీ చేసి మన లోపలికి అయితే వెళ్ళొచ్చు. సో దీంట్లో చూసుకుంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పి మనకి ఇక్కడ ఈ సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ఈ సెలెక్ట్ చేసి మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉంటుంది. సో మీకు ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి సో ఇక్కడ రిజిస్టర్ యాజ్ అని అడుగుతుంది. అంటే ఎలా మీకు దేనికోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అడుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే జాబ్ సీకరా, ఎంప్లాయరా, స్కిల్ ప్రొవైడరా, కౌన్సిలరా, ప్లేస్మెంట్ ఆర్గనైజేషనా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఇక్కడ అడుగుతుంది. సో దీంట్లో మీది ఏదైతే అది
రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు జాబ్ కావాలి, ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తారో వాళ్ళు జాబ్ సీకర్ అవుతారు. వాళ్ళు జాబ్ సీకర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఈ యూఐడితో అయితే మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో యూఐడి అంటే ఇక్కడ ఏంటంటే యూఏఎన్ నెంబర్ కానీ, అంటే ఈపీఎఫ్ఓ సంబంధించిన యూఏఎన్ నెంబర్ కానీ, లేదంటే ఈశ్రమ్ కార్డు ఉంటుంది కదా, సో దాని యూఏఎన్ నెంబర్ కానీ, లేదంటే పాన్ కార్డ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఇక్కడ అదర్స్ అని కూడా ఉంటుంది. సో అదర్స్ చూసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఐడి కానీ. సో ఇవన్నీ మనం ఏదన్నా ఒకటి మనం చూజ్ చేసుకొని సో దాని ద్వారా మనం అయితే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫేక్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో ఇదే కాకుండా మీరు జాబ్ సీకర్ అయితే మన డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నా మొబైల్ నెంబర్ అయితే ఎంట్రీ చేశాను. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం చూజ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ ఏది ఉంటుందో సో అది మీ సర్టిఫికేట్స్లో ఏది ఉంటుందో సో అది ఇక్కడ మీరు ఎంట్రీ చేసుకోండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. ఇక్కడ చెక్ క్లిక్ చేస్తే సో నెక్స్ట్ ఈ యూఐడి నెంబరు వ్యాలిడా కాదా అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ కింద ఈ గ్రీన్ కలర్లో ఈ నెంబర్ అవైలబుల్గా ఉందని చెప్పి ఉంటుంది. సో కింద మన నేమ్ ఇవ్వాలి. మన సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉంటుందో సో ఆ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేయాలి. సో ఇక్కడ ఎంప్లాయర్ స్టేటస్, ఇక్కడ యూజర్ నేమ్ చూసుకుంటే మీరు యూజర్ నేమ్ ఏమి ఇవ్వాలని చెప్పి అడుగుతుంది. ఇక్కడ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏదైతే ఉంటుందో సో ఆ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తారా, లేదంటే ఈమెయిల్ కానీ ఈ ఎన్సిఎస్ ఐడి కానీ ఇస్తారా అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మీరు దేంతో లాగిన్ అవుతారో అది ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈమెయిల్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంప్లాయిడా కాదని అడుగుతుంది. సో ఇక్కడ అన్ఎంప్లాయిడ్ తీసుకోండి. సో ఇక్కడ మీకు ఏమేమి స్కిల్స్ ఉన్నాయని చెప్పి అడుగుతుంది అనమాట. వీడియో ఎడిటింగ్, వీడియో క్రియేటర్, ఫోటోషాప్ డిజైనర్. సో ఇలా నేను చేయగలిగిన కొన్ని అయితే ఇక్కడ ఇచ్చాను, జస్ట్ అవుట్లైన్గా ఇచ్చాను. సో ఇక్కడ ఆగి మనం ఇవ్వాలన్నమాట. అంటే మనం ఎంట్రీ చేసిన తర్వాత కింద సజెషన్స్ వస్తున్నా అది సెలెక్ట్ చేసుకోవాలి. సో డైరెక్ట్గా ఇచ్చిన తీసుకుంటుంది, బట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఆల్రెడీ ట్యాగ్స్ లాగా ఉన్నాయి. సో అది సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇక్కడ ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ జాబ్స్ అని చెప్పి అడుగుతుంది. మీరు ఇంటర్నేషనల్ జాబ్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇక్కడ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఇక రీజన్ ఎక్కడ అని అడుగుతుంది. సో ఈ రీజన్ ఏంటంటే ఎక్కడి నుంచి, ఏ రీజన్ నుంచి మీరు ఇంట్రెస్ట్ అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మీకు ఏ రీజన్ ఇంట్రెస్ట్ అనిపిస్తే ఆ రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా మనం అన్ని రీజన్స్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సో ఒకసారి ఇచ్చింది ఇది మళ్ళీ కూడా అంటే మళ్ళీ తీసుకోదు. సో ఇక్కడ యాడ్ యువర్ ఆక్యుపేషన్ అంటుంది. సో మనం ఆక్యుపేషన్ ఏమైనా చేస్తే అది ఇక్కడ ఇవ్వాలి. సో మనం ఏది ఇస్తే ఆక్యుపేషన్ దానికి సంబంధించిన ఈ ఆక్యుపేషన్స్ అడుగుతున్నాయి. సో ఇలా మీరు ఆక్యుపేషన్స్ అయితే ఇవ్వచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మల్టిపుల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చాను. ఇది అయిన తర్వాత ఇక్కడ చిన్న క్యాప్చా ఉంటుంది. సో ఈ క్యాప్చా ఎంటర్ చేసి మనం ఇంకా ముందుకైతే ప్రొసీడ్ కావాలి. సో ఇలా నేను క్యాప్చా ఎంట్రీ చేస్తున్నాను. ఇక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో క్లిక్ చేస్తే మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. సో ఇలా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం చదువుకొని మీకు అగ్రీ అనిపిస్తే సో అప్పుడు దీంట్లో ఈ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మనం దానిలో రిజిస్ట్రేషన్ అయిపోతాం. సో ఇది కొంచెం ప్రాసెసింగ్ టైం తీసుకుంటుంది. సో ఇక్కడ సేవ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఈ పాస్వర్డ్ మీరు కావాలంటే సేవ్ చేసుకోండి, లేదంటే వద్దని ఇక్కడ క్లిక్ చేయవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. సో ఇక్కడ నేను ఓటీపీ అయితే చెక్ చేస్తున్నా. సో చూడండి ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. మనకి మొబైల్కి వచ్చిన ఓటీపీ వన్ టైం పాస్వర్డ్ని దీంట్లో అయితే ఎంట్రీ చేయాలి. సో ఇలా ఎంట్రీ చేసి వెరిఫై క్లిక్ చేస్తే మన ఈ అప్లికేషన్ వెరిఫై అన్నట్టు. సో ఇలా మొబైల్తో పాటు మన మెయిల్ ఐడి కూడా ఇంకొక ఈ వెరిఫికేషన్ వస్తుందట. అంటే మన ఏ మెయిల్ ఐడి ఇచ్చామో సేమ్ మెయిల్ ఐడి కూడా వెరిఫికేషన్ వస్తుందట. సో ఇక్కడ నేను నా మెయిల్ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఒక ఓటీపీ అయితే వచ్చింది, నేను చెక్ చేస్తున్నా ఇక్కడ. సో ఇది కూడా వెరిఫై చేస్తే వెరిఫై అయిపోతుంది అనమాట. సో ఇలా మన మొబైల్కి వచ్చిన ఓటీపీ, మన ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ రెండు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని చెప్పి కనిపిస్తుంది. మనకు ఒక ఈ ఎన్సిఎస్ కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది నేషనల్ కెరీర్ సర్వీసెస్. సో దీంట్లో మనకు ఒక కోడ్ అనమాట. దీన్ని షార్ట్ ఫామ్లో ఎన్సిఎస్ ఐడి అని చెప్పి పిలుస్తారు. సో ఇలా కోడ్ అయితే జనరేట్ అవుతుంది. మన ఓటీపీస్ కూడా వెరిఫికేషన్ అయిపోయాయని చెప్పి చూపించి ఈ కింద క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ లాగిన్ అడుగుతుంది. సో ఇక్కడ మనం లాగిన్ ఐడి పాస్వర్డ్ ఏదైతే ఇచ్చామో సో అది ఇక్కడ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్చా ఎంట్రీ చేసి మనం లాగిన్ కావచ్చు అనమాట. సో ఇలా సైన్ ఇన్ పైన క్లిక్ చేస్తే సైన్ ఇన్ అయితే అవుతుంది.
సో దీంట్లో ఇక్కడ ఏమైనా ఫ్రాడ్లెంట్ సంబంధించిన ఉంటే మీరు జాగ్రత్తగా ఉండండి, అలర్ట్ అవ్వండి అని ఉంటే మాకు ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది ఎంప్లాయర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసే ఛాన్సెస్ ఉంటారనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు అంటే అలాంటి ఫ్రాడ్లెంట్ ఎవరైతే ఉంటారో, సో ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని ఈ వెబ్సైట్ నుంచి తీసేస్తారు, ఇంకొకరిని ఫ్రాడ్ చేయకుండా తీసేస్తారు. సో కాబట్టి అలాంటి మీ దృష్టికి వస్తే మాకు ఇంటిమేట్ చేయండి అని చెప్పి ఇక్కడ వీళ్ళైతే మనకి ఇక్కడ ఒక పాపప్ అయితే అలర్ట్ ఇస్తున్నారు. సో ఇక్కడ మనం మళ్ళీ ఈ జాబ్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ జాబ్స్ ఉంటాయి, లేదంటే ఇక్కడ జాబ్ సంబంధించిన ఈ హెల్త్ కేర్ మాత్రమే ఉంటాయి. సో మనకి ఏవి కావాలనేది ఇక్కడ చూజ్ చేసుకొని మనం సెర్చ్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ చూసింది లాగిన్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ అందరూ చూసే వెబ్సైట్ అనమాట. సో లాగిన్ చేసుకున్న వాళ్ళకి ఇక్కడైతే మనకి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ నా ప్రొఫైల్ చూసుకుంటే 90% కంప్లీట్ అయిందంటుంది, ఒక 10% ఏదో పెండింగ్ ఉందంటుంది. సో ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ ఈ ప్రొఫైల్ అప్డేట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇదే కాకుండా మన ఇక్కడ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ ఉంది. సో దీన్ని ఇక్కడ సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ ట్రైనింగ్ అంటే మనకు ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైతే వాళ్ళ సర్టిఫికెట్స్లో ఏముంటుందో సో అది ఇక్కడ ఇవ్వాల్సిందనమాట. సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ లెవెల్ సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్. దీంట్లో ఏంటంటే ఎలాంటి ఫ్రాడ్ లేకుండా డిజిలాకర్ అనే యాప్ ఉంటుంది. సో యాప్ ద్వారా మనం డైరెక్ట్గా లింక్ చేయవచ్చు. సో డిజిలాకర్లో మన సర్టిఫికెట్స్ ఉంటే సో అవి లింక్ అయిపోయి ఇక్కడైతే చూపిస్తాయి అనమాట. మన సర్టిఫికెట్స్ అన్ని డిజిలాకర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది. సో ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదే కాకుండా ఇక్కడ యాడ్ మోర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఓన్లీ నేను గ్రాడ్యుయేటే తీసుకున్నాను. సో గ్రాడ్యుయేట్ కాకుండా +12 ఉంటుంది, +10 ఉంటుంది, అంటే 10th క్లాస్ ఉంటుంది. సో ఇలా స్కూలింగ్ సంబంధించిన అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వచ్చు. ఇదే కాకుండా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ అప్డేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో డిజిలాకర్ మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలి నేనైతే ఇంకొక వీడియో చేస్తాను. సో దాని ద్వారా మీరు డిజిలాకర్లో మీ సర్టిఫికేట్స్ మీరు ఎలా అప్లోడ్ చేసుకోవచ్చు అనేది దాని ద్వారా మీకు ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ చూసుకుంటే మన డేటా సేవ్ అయిపోయి కమ్యూనికేషన్ సంబంధించిన అంటే మన అడ్రస్ కానీ మన డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ కూడా అంటే ఏంటంటే కొన్నిసార్లు మనకు పోస్ట్లో కొన్ని రావడం జరుగుతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే సో ఎవరైతే జాబ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి కనిపిస్తాయి అనమాట మనం ఏమైనా జాబ్ కోసం అప్లై చేసినప్పుడు. సో ఇలా మనకు ఇవన్నీ అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో ప్రొఫైల్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ చూస్తే వీడియో ప్రొఫైల్ అంటే మనం వీడియో ద్వారా మనమైతే మన గురించి చెప్పొచ్చు. ఇదంతా కూడా నార్మల్గా చెప్పే వాళ్ళు ఒక వీడియో మనం రికార్డ్ చేసి దీంట్లో అప్లోడ్ చేయవచ్చు. వీడియో ప్రొఫైల్ మనం దీంట్లో అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇది కాకుండా ఇక్కడ సెర్చ్ జాబ్స్ ఉంటాయి, అప్లై చేసిన జాబ్స్ ఉంటాయి, వాటికి వచ్చిన రిప్లైస్ ఉంటాయి, మన స్కిల్స్ ఏమైనా ప్రొవైడ్ చేసే వాళ్ళు ఉంటే ఆ స్కిల్ ప్రొవైడ్ని సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఉంటాయి. సో ఇప్పటిదాకా మనం చూసినంతా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో మనకి ఇక్కడ ఈ సెర్చ్ జాబ్స్ అంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ సెర్చ్ జాబ్స్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఈ జాబ్స్ అన్నీ కనిపిస్తాయి. మనకు నియర్ బై కావాలనుకుంటే ఇక్కడ ఎలాంటి జాబ్స్ కావాలని ఇక్కడ ఇచ్చేసి మనకి ఎక్స్పెక్టెడ్ శాలరీ డైలీ కావాలా మంత్లీ కావాలా ఈ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ ఎంత శాలరీ కావాలి, తర్వాత ఆర్గనైజేషన్ టైప్స్ ప్రైవేటా గవర్నమెంటా ఇలాంటివి కావాలో సెర్చ్ చేసుకొని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఈ లిస్ట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ లిస్ట్ని బట్టి మనమైతే నచ్చితే మనం దానికి అప్లై అంటే మన దానికి ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనకు ఈ జాబ్ సంబంధించిన ఈ ఫెసిలిటీ అయితే ఉంటుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం జాబ్ రిక్వైర్మెంట్ ఉంటుందో సో వాళ్ళందరూ కూడా దీని ద్వారా ఈజీగా జాబ్స్ అయితే సంపాదించవచ్చు. ఈ వీడియో ఏంటంటే కొంచెం లెంత్ ఎక్కువగా అయింది, ఎందుకంటే దీంట్లో అన్ని విషయాలు డిస్కస్ చేయాలి, అర్థమయ్యే విధంగా వీడియో చేయాలంటే కొంచెం లెంత్ అయితే ఎక్కువ తీసుకుంది. కాబట్టి మీకు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇవి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.